డిఓపిటి జితేందర్ సింగ్ గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మరి వారి కనీస బాధ్యతలను కూడా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అనే అంశాన్ని కూడా మర్చిపోయి అక్కడ వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు ఈరోజు మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగేది. మినిస్టర్ గారికి చాలా స్పష్టంగా ఎవిడెన్స్తో పాటు వారికి అక్కడ జరిగిన ఈ ఇద్దరు అధికారుల పైన చాలా స్పష్టంగా వారికి వివరణ ఇవ్వటం జరిగేది. మినిస్టర్ గారు కూడా స్పందించి తప్పనిసరిగా అధికారులు అన్నప్పుడు ప్రత్యేకంగా ఐఏఎస్ ఐపీఎస్ అన్నప్పుడు వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరు అధికారంలో ఉన్నా ఉన్నా ఎవరు అధికారంలోకి రేపు వచ్చినా వారి బాధ్యతలు నెరవేర్చడానికి వారికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి దానికి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం తప్పనిసరిగా మేము దీన్ని సీరియస్గా తీసుకుంటూ ఆ సంబంధం ఉన్న అధికారులకు మరి ఇవ్వబడే నోటీసులు కూడా జారీ చేస్తామనే మాట ఇవ్వటం జరిగేది. మేము మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరడం ఒకటే జరిగేది, మీరు అధికారులు ప్రత్యేకంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈరోజు మీపై ఉన్నతమైన బాధ్యతలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వస్తే వారికి సూచనలు సలహాలు ఇవ్వటం తప్ప పార్టీ కార్యకర్తగా వ్యవహరించడం అనేది మీ బాధ్యత కాదు. అందుకొరకు ప్రజలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా ఎన్జిఓస్ లాంటి వారు కానీ వారు ఎప్పుడైతే వచ్చి అధికారుల ముందు వారి వివరణ ఇస్తారో దాన్ని న్యాయపరంగా చూసి దానికి న్యాయం చేసే బాధ్యత ఈ అధికారులపై ఉంటుంది. కానీ దురాదృష్టం కొందరు అధికారులు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఏ అధికారిపై మేము కంప్లైంట్ ఇచ్చాము, ఏ సంఘటనపై కంప్లైంట్ ఇచ్చామనేది కూడా మా పార్టీ సీనియర్ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు మరి శ్రవణ్ గారు వివరిస్తారు. ఆ తర్వాత ప్రవీణ్ గారు మాట్లాడతారు. ఢిల్లీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా మా పార్లమెంట్ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు వట్టిరాజు రవిచంద్ర గారు ఈ డెలిగేషన్ను లీడ్ చేసి గౌరవ కేంద్ర మంత్రివర్యులు జితేంద్ర సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ వినతి పత్రాన్ని సమర్పించడంలో వారు పెద్ద కీలకమైన పాత్ర పోషించినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా ఈ ప్రతిపాదనను, మా ఈ యొక్క రిప్రజెంటేషన్ను సానుకూల ధోరణితో స్వీకరించినటువంటి ఒక జితేంద్ర సింగ్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, దీంట్లో పొందుపరిచినటువంటి ఒక అంశం అత్యంత కీలకమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటి ఒక అంశం. ఎందుకు అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడేది వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ పిల్లర్స్ బ్యూరోక్రసీ. చట్టాలు చేసేవాళ్ళు, చట్టాలు అమలు చేసేవాళ్ళు, న్యాయ వ్యవస్థ, ఈ మూడు కూడా సమూలమైనటువంటి ఒక భారత రాజ్యాంగానికి మూల స్తంభాలు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణలో పాలక పార్టీకి తొత్తులుగా మారి, బ్యూరోక్రాట్స్ పాలక పార్టీకి బానిసలుగా మారి, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ చిల్లర రాజకీయాలకు ఇవాళ కొంతమంది పాల్పడతా ఉన్నారు. వాళ్లపైన తగు చర్యలు తీసుకోవాలా అని చెప్పని ఈ వినతి పత్రంలో మేము పేర్కొనటమైంది. మిత్రులారా, ముఖ్యమైనటువంటి ఒక ఉదంతం ఏంటి అంటే ఈ మధ్య ఈ నెల ఆగస్ట్ 1 తారీఖు నాడు ఈ నెల 1వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఆర్భాటంతో రేషన్ కార్డుల పంపిణీని చేపట్టింది. హైదరాబాద్ జిల్లాలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ గారు, ఇంకా డిఎస్ చౌహాన్ ఐపీఎస్ ఆఫీసర్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, తర్వాత హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన గారు, వీరంతా కూడా డయాస్ మీద ఉండి రేషన్ కార్డుల పంపిణీ జరిపినారు. పంపిణీ జరిపితే సమస్య లేదు. కానీ ఆ పంపిణీ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కంటే ముందు, దానం నాగేందర్ కంటే ముందు తగుదనమ్మా అని చెప్పని సివిల్ సప్లైస్ కమిషనర్ అయిన డిఎస్ చౌహాన్ గారు, తర్వాత ఆ మీటింగ్కు అధ్యక్షత వహించినటువంటి ఒక హైదరాబాద్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ హరిచంద్ర గారు, ఇద్దరు కూడా
పచ్చి అబద్ధాలకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టను గత ప్రభుత్వాన్ని తూలనాడే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినారు. ఏమంటారు అంటే గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు సివిల్ సప్లైస్ కమిషనర్ అంటారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికి కూడా ఎవరికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని డిఎస్ చౌహాన్ గారు అంటారు. దాన్ని కొనసాగింపుగా అన్నట్టుగా హరిచందన గారు కలెక్టర్ గారు నేను 12 ఏళ్ల కింద సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి ఉండే, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఇవాళ నేను కలెక్టర్గా రేషన్ కార్డులు ఇస్తున్నా అని చెప్పని ఆవిడ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు పైన చేసిన పనిని వాళ్ళు తప్పుదో పట్టించి ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అబద్ధాలు ప్రచారం చేసినారు. దిస్ ఇస్ అగైన్స్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకము, తర్వాత భారత న్యాయ సంహితకు వ్యతిరేకము. మొత్తానికి మొత్తం వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి తొత్తులుగా వ్యవహరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోసే ప్రయత్నం వీళ్ళిద్దరు చేసినారు. వీళ్ల పైన డిఓపిటి పరంగా తగు చర్యలు చేపట్టాలని చెప్పని పెద్దలు సురేష్ రెడ్డి గారు, తర్వాత మా రవిచంద్ర గారి యొక్క నాయకత్వంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో, మేము ఈరోజు సుమన్ గారి నాయకత్వంలో ఈరోజు వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయితే మిత్రులారా, ఇవాళ తెలంగాణ సమాజం కానీ ఢిల్లీలో ఉన్నట్టుగా మీడియా పెద్దలు కూడా అందరూ తెలుసుకోవాల్సినట్టుగా ముఖ్యమైన అంశం ఏంటంటే యథా రాజా తదా ప్రజ. సీనియర్ బ్యూరోక్రాట్స్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే ఈ రకంగా పాలక వర్గానికి తొత్తులుగా పాలక పార్టీ యొక్క కండువా కప్పుకున్న కార్యకర్తల లెక్క వ్యవహరిస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి అనేక అధిక స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు కూడా అదే వ్యవహరిస్తూ ఉన్నారు. సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక సంజయ్ ఝా అని చెప్పిన ఒక కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మొత్తానికి మొత్తం ఆయన ఏదో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి ఒక రీతిలో అక్కడ వ్యవహరిస్తూ తప్పుడు కేసులు పెడుతూ కేటీఆర్ గారి యొక్క అభిమానుల పైన ఇష్టం వచ్చినటువంటి దాష్టికాలకు పాల్పడుతూ ఇవాళ పెద్ద రాచకాలకు ఆయన పాల్పడుతూ ఉన్నాడు. హైదరాబాద్ కమిషనరేట్లో కొంతమంది డీసీపీలు పనిగట్టుకొని కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసే విధంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల పేరు మీద ఇవాళ విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసెస్, అనేక మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, అనేక మంది ఏసీపీలు, డీసీపీలు, ఆర్డీఓలు ఇట్లా రేవంత్ రెడ్డి తొత్తులుగా మారిపోయి ఇవాళ భారత రాజ్యాంగ విలువలను సంప్రదాయాలను పూర్తిగా కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ మొత్తం రాజ్యాంగ విలువలని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ గౌరవ మంత్రివర్యుల్ని చేతులెత్తి నమస్కారం చేసి మేము విజ్ఞప్తి చేశాం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీఆర్ఎస్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్, ప్రొటెక్టింగ్ ద డెమోక్రాటిక్ వాల్యూస్. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలా, రాజ్యాంగాన్ని కాపాడాలా. ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, రేపు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో పార్టీలు మారినంత మాత్రాన బ్యూరోక్రాట్స్ కూడా కండువలు మార్చుకున్నంత ఈజీగా కనుక వాళ్ళు కనుక వ్యవహరించినట్టయితే మొత్తం ప్రజాస్వామిక సంప్రదాయాలకు పరిపాలనకు మొత్తం కూడా విఘాతం ఏర్పడుతున్న ఉద్దేశంతో ఇది ఇచ్చినాము. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. పెద్దలు జితేంద్ర సింగ్ గారు సానుకూల చర్యలు చేపట్టి నాట్ ఓన్లీ డిఎస్ చౌహాన్ గారు, నాట్ ఓన్లీ హరిచందన గారు, ఇవాళ తెలంగాణలో ఉన్న కొద్దిమంది బ్యూరోక్రాట్స్ వాళ్ళ వైపరీత ధోరణిని తప్పనిసరిగా ఈ చర్యల ద్వారా అరికడతారని చెప్పని ఆశాభావంతో మేము ఉన్నాము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఇంతకుముందు పెద్దలు సురేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు చెప్పినట్టుగా మళ్ళొకసారి మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరూ ఉన్నతాధికారులకు, అన్ని శాఖల అధికారులకు కూడా మేము మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి రాజ్యాంగబద్ధంగా పాలన చేయండి. మీకొచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధమైనవైతే, చట్టబద్ధమైనవైతేనే మీరు ఆదేశాలు పాటించండి. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల గురించి మీరు మాట్లాడేటప్పుడు కార్యక్రమాల గురించి మాట్లాడండి. అంతే తప్ప మీరు కూడా రాజకీయ విమర్శలకు పాల్పడి మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే అది కండక్ట్ రూల్స్కు వ్యతిరేకం. దయచేసి అది గుర్తించండి. మేము నిజంగా ఏ అధికారికి కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు పని కట్టుకొని భారత రాష్ట్ర సమితి పాలనను, భారత రాష్ట్ర సమితి పార్టీని, భారత రాష్ట్ర సమితి నాయకులను ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో, చట్టం ముసుగులో లేకపోతే ఇంకా రకరకాల ముసుగుల్లో ఇబ్బంది పెడుతున్నారో అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మనెంట్గా ఉండదు.
రేపొద్దున మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ఇప్పుడున్న పాలకులను సంతోషపెట్టడం కోసం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అక్రమ కేసుల ద్వారా కావచ్చు, లేకపోతే చట్టానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ల ద్వారా కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ రూల్స్కు ఉల్లంఘించేవైతే ప్రకటనలు ఇస్తున్నారో, స్పీచ్లు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకొరకే మళ్ళొక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా రికార్డులు మాట్లాడతాయి. మీరు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీరు ఈ కాలంలో మాట్లాడినా చేసిన పనులన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అవన్నీ కూడా తవ్వి తీయడం జరుగుతుంది. అందుకొరకే ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, క్రమశిక్షణ రూల్స్ని గౌరవించండి, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించండి. అందుకొరకే మళ్ళొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇదే వేదికగా మీరు చట్ట ప్రకారం నడుచుకుంటేనే మేము కూడా గౌరవిస్తాం. మీరు చట్టాన్ని ఉల్లంఘించి అధికార పార్టీ ఏజెంట్లుగానో, లేకపోతే అధికార పార్టీ చెప్పినట్టుగా మెర్సినరీస్ రాగానో మీరు వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో దీన్ని ప్రశ్నిస్తాం. రాజ్యాంగం ఇచ్చిన అన్ని మార్గాలను అన్వేషిస్తూ మీ మీద చర్య తీసుకోవడం కోసం ఏమాత్రం కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరు అధికారులను కూడా హెచ్చరిస్తున్నా. అదే విషయంగా మీరు చెప్పాలని అనుకున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. దేని గురించి? ఈ యూరియా షార్టేజ్ పైన మేము గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. 0 అవర్లో కూడా పార్లమెంట్లో లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. హౌస్ నడవటం లేదు కాబట్టి మినిస్టర్ గారికి కూడా గతంలో రిప్రజెంట్ చేశాం. ఇక ముందు కూడా రేపు కొందరు సభ్యులు వస్తున్నారు. రేపు సాయంకాలం కానీ ఎల్లుండి మంత్రి గారిని కలిసి తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తరఫున ఈ ఒత్తిడి యూరియా సప్లైలో ఏదైతే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ మధ్యన ఏదైతే కమ్యూనికేషన్ బ్రేక్ ఉందో దాన్ని తొలగించి వెంటనే రైతుల్ని ఆదుకునటానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునడానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆ విజ్ఞప్తి చేస్తుంది. పార్లమెంట్లో పోరాటం కొనసాగుతుంది. ఈరోజు గారి నాయకత్వంలో మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మా ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ గారు, మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఆ స్థానాన్ని, ఆ స్థాయిని ఆలోచించకుండా ఆ స్థాయి తగ్గే విధంగా ఆ స్థానాన్ని మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తులుగా పనిచేస్తున్నటువంటి తీరుని వాళ్ళ మంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నటువంటి డిఎస్ చవన్ ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నటువంటి హరిచందన్ ఐఏఎస్ ఆఫీసర్, వీరిద్దరి మీద రికార్డులతో సహా, ఎవిడెన్సెస్తో సహా వాళ్ళ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డులు ఇచ్చిందని చాలా దుర్మార్గంగా 6.5 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మా ప్రభుత్వం ఇస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నట్టు వారు మాట్లాడడం నిజంగా అది కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్న డయాస్ మీద ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకుల్లాగా వారు మాట్లాడినటువంటి తీరుని వల్ల కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినాం. డెఫినెట్గా తగు చర్యలు తీసుకుంటాం. ఇది మంచి సంప్రదాయం కాదని వారు కూడా అన్నారు. వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఢిల్లీ వేదికగా ఒకటే మాట మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కొంతమంది ఆఫీసర్స్ మీరు పద్ధతులు మార్చుకోండి, పద్ధతిగా ఉండండి. మీ పద్ధతులు మార్చుకోకుండా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ తొత్తుల్లాగా ప్రవర్తించినట్టయితే డెఫినెట్గా ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో మీకు తగిన రీతిలో డెఫినెట్గా ప్రజలే సమాధానం చెప్పే రోజులు వస్తాయి, ప్రజలే తిరగబడేటటువంటి రోజులు వస్తాయని చెప్పి కూడా అటువంటి అధికారులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి 30-40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నాడు. 4 రోజులు అటు ఇటు డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదంతో మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న ప్రభుత్వాధికారులు, మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాధికారులు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది అధికారులను డెఫినెట్గా ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికారం ఏదైతే చేయాల్సిన డ్యూటీస్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా కండువ కప్పుకున్నటువంటి కార్యకర్తలు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుకుంటూ పోతున్నటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు,
బాలక సుమన్ గారు మిత్రులందరూ వస్తే మేము ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని మంత్రి గారిని కలవడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది ఎందుకంటే పార్టీలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు మాత్రం సంయమనం పాటిస్తూ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలను ముందుకు తీసుకెళ్లాల్సిన అధికారులే ఏ ఎండక గొడుగు పట్టినట్టు టకా మార్చుకుంటూ పోతే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి మేము ఇవాళ ఒక ప్రయత్నం చేశాం. అధికారులు కూడా మార్పు రావాలి, పోలీసులు కూడా మార్పు రావాలి. ఎక్కడికక్కడ కేసులు పెట్టడం, వేధించడాలు, వీళ్ళేమో ఇట్లా చేయడాలు, ఇవన్నిటినీ ప్రజల దృష్టిలో పెట్టాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఢిల్లీకి రావడం జరిగింది. దాని తర్వాత మిత్రులు అడిగినట్టు నిజంగా కూడా యూరియాది చాలా సంక్షోభం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. నేను గత 20 రోజులుగా పార్లమెంట్లో ప్రస్తావన తేవడానికి 0 అవర్లో ట్రై చేస్తూనే ఉన్నాను. పార్లమెంట్ రావట్లేదు, చర్చ జరగట్లేదు. ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా పార్లమెంట్ రాజ్యసభ కానీ నడవలేదు. 2 గంటల తర్వాత కొన్ని బిల్స్ వాకౌట్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీస్ అన్నీ. దాంట్లో కొన్ని బిల్స్ మాత్రమే పాస్ అవుతున్నాయి తప్ప 0 అవర్ కానీ క్వశ్చన్ అవర్ కానీ ఇంతవరకు జరగలేదు. అయినప్పటికీ కూడా మేమందరం కలిసి మేము కూడా అనుకున్నాం, వ్యవసాయ శాఖ మంత్రిని కానీ నడ్డా గారిని కానీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం యూరియా తేవడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రైతులు మార్పు అని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఎండలో చెప్పులు అక్కడ పెట్టి నీడకు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ప్రతి జిల్లాలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రైతులు యూరియా కోసం తప్పించాల్సి వస్తుంది. ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఇంత ఆక్వర్డ్ పొజిషన్, ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేదనేది రైతులు బాధపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి మళ్ళీ అధికారికంగా కూడా రేపు వ్యవసాయ శాఖ మంత్రి గారిని నడ్డా గారిని కానీ అధికారులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి యూరియా సప్లై చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా గౌరవ మంత్రివర్యులు పాజిటివ్గా రెస్పాండ్ అయినారు, చర్యలు చేపడతామని చెప్పినారు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా అవసరమైతే దీన్ని పార్టీ యొక్క ఆదేశాల మేరకు పార్లమెంట్లో కూడా ఈ రకంగా హై హ్యాండెడ్నెస్ ఆఫ్ ది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ ఆఫ్ ది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ను తప్పనిసరిగా పార్లమెంట్లో కూడా లేవనెత్తాం. చెప్తాను హైకమాండ్ థ్యాంక్ యూ.